4లో 2 యూనిట్ 5లో మాత్రం there are 4 bits from each bit take 2 అంటే అక్కడ 8 ఉంటాయేమో. యూనిట్ 5లో 8 క్వశ్చన్ చేయండి. from each bit 2 ప్రాబ్లం చేయండి. ఎనీ టు యువర్ చాయిస్. యూనిట్ 4 ఆల్సో యువర్ చాయిస్, బట్ యూనిట్ 3 Sir, మాత్రం I have kept one only, sir, because Yes. other subjects also assignments have, sir. ఒక్కొక్కటే పెట్టాను సార్, టోటల్ 10 క్వశ్చన్స్ అన్నట్టు. ఇది యూనిట్ 5లోనా? ఎస్ సార్, ఈచ్ బిట్ 1 క్వశ్చన్ అని పెట్టాను సార్. సరేనమ్మా, అసైన్మెంట్ సబ్మిట్ చేయండి, కానీ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఓన్గా మాత్రం ప్రాక్టీస్ చేయండి, యువర్ చాయిస్. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ మీకు. సో నాకు అసైన్మెంట్ కోసం అయితే ఓకే 1 మంత్ చేయండి, బట్ యువర్ సెల్ఫ్ టు ట్రై టు ప్రాక్టీస్ అని ఈచ్ ప్రాబ్లం. నాట్ ఓన్లీ 2 మ్యాక్సిమం ట్రై చేయండి అమ్మా. తర్వాతనే కీ వెళ్ళండి. ఫస్ట్ కీ చూసుకుంటూ చేయడం కాదు. సో ట్రై టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్, ఓన్గా చేయడం ట్రై చేయండి. తర్వాత కీ చూసుకోండి. మీరు అంతా చేసినాక కొంచెం మీకు ఐడియా వస్తుంది, ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ ఏ స్టెప్లో మనం మిస్ చేస్తున్నాం, ఒక ఐడియా వస్తుంది. కీ అనేది ఫైనల్గా తీసుకోండి, కంక్లూజన్. కీ చూసుకుంటూ చేయడం మాత్రం మీకే ఇబ్బంది. అది దానివల్ల సార్ కీ పెట్టలేదు సార్ మీరు. పెట్టేశాను తర్వాత పెట్టిన నేను. సరే నేను రేపు పెడతా, ఒకవేళ ఏమున్నాయో చూసి పెడతా. ప్రజెంట్ అయితే మీరు చేయండి ఎనీ 2. ఇక్కడ యూనిట్ 3 చూడమ్మా. యూనిట్ 3లో ఆ ఫస్ట్ 2 క్వశ్చన్ వదిలేయండి, ఆ టాపిక్ అయిపోయింది. మిగతా అన్ని చేయాలి. ఆ 2 క్వశ్చన్స్ 2 టాపిక్స్ అయిపోయినాయి అప్పటికి. అండ్ 11th క్వశ్చన్ ఆల్సో ఆ టాపిక్ అయిపోయింది. అది 11th కాదు, ఒక నిమిషం, జస్ట్ హోమోజీనియస్ క్వశ్చన్స్ అయిపోయినాయి అమ్మా. 15th క్వశ్చన్ చూడండి, హోమోజీనియస్ పార్ట్, అది కూడా అయిపోయింది. అంటే 1 to 15 అంతే. 1 to 15 కాక మిగతా ఎనీ 2 చేయండి షార్ట్ ఫాస్ట్. యూనిట్ 4లో అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, యూనిట్ 3 we have 1 and 15 sir, 1, 2 and 15 sir. 1 to 15 ఎక్సెప్ట్ ద 3, ఆ 3 కాక మిగతా చేయండి. 1 to 15 కాక మిగతా చేయండి అమ్మా, అవి 3 చేయకండి. అవి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది. హోమోజీనియస్ ఫస్ట్ మీడ్ ఎగ్జామ్లో ఆ టాపిక్ కవర్ అయింది, అప్పుడు ఇచ్చాను ప్రాబ్లం ఆల్రెడీ దాని మీద. ఎక్సెప్ట్ ఫస్ట్, సెకండ్ అండ్ 15th క్వశ్చన్, రిమైనింగ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ చూస్ పికప్. ఓకే. యూనిట్ 5, యూనిట్ 4 పార్ట్ ఏ ఎనీ 2 అండ్ లాంగ్ ఆన్సర్లో ఎనీ 2 చూడండి. ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెజెండర్ పాలినామియల్ పిఎన్ఎఫ్ యూజింగ్ రోడ్ ఫార్ములా, ఫైండ్ P2. ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది లెజెండర్ పాలినామియల్, ఆల్జిబ్రాగా రాయమంటుండు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ షో దట్ Pn of 1 is equal to 1. Just you put 1 is x is equal to 1 and prove that NP ఇది లేవు. ఈ టాపిక్స్ లేవు. 5th, 6th, 7th, 8th ఈ టాపిక్స్ లేవు. 5th క్వశ్చన్ నుంచి 8th వరకు చేయనక్కర్లేదమ్మా, సిలబస్లో లేదు ఇది. లీవ్ ఇట్. అంటే రికరెన్స్ రిలేషన్స్ ఇవి. ఫస్ట్ 5th, 6th క్వశ్చన్స్ రికరెన్స్ రిలేషన్స్ ఆఫ్ లెజెండర్ పాలినామియల్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిలబస్. అండ్ 7th వన్ ఆర్థోగోనల్ ప్రాపర్టీ, ఇది కూడా తీసేశారు. అండ్ 8th ఆల్సో ఇట్స్ నాట్ దేర్. జనరేటింగ్ ఫంక్షన్ ఐడియా లేకపోతే ఇవి చేయలేం మనం. సో 5th to 8th సిలబస్లో లేదు, వదిలేయండి. జస్ట్ అప్ టు 4th వరకే. అండ్ పవర్ సిరీస్ మెథడ్ పైన క్వశ్చన్స్ ఇవ్వలేదమ్మా. ప్రాబ్లమ్స్ ఆన్ పవర్ సిరీస్ మెథడ్ పైన లేదా మిస్ అయిందా? పేజ్ ఉన్నట్టుంది, నేను చూస్తా. ఎందుకంటే యూనిట్ 4లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో పవర్ సిరీస్ మెథడ్ పైన ఒక ప్రాబ్లం ఇస్తాను రెగ్యులర్గా, ఇందులో లేదు యాక్చువల్గా. సో ఒక పని చేద్దాం, నేను యూనిట్ 4 క్వశ్చన్స్ నేనే ఇస్తాను ఇప్పుడు, నోట్ చేసుకుంటారా? ఓ పని చేస్తాం, గ్రూప్లో పెట్టండి, నేను తర్వాత ఇస్తా. నీరజ్, నేను నీకు ఆ క్వశ్చన్స్ ఇస్తానమ్మా. యూనిట్ 4లో పవర్ సిరీస్ మెథడ్ పైన ప్రాబ్లం ఒకటి ఇస్తే అది మీరు గ్రూప్లో పెట్టండి, తర్వాత షేర్ చేయండి. ఎన్ని సార్? ఓన్లీ వన్ క్వశ్చన్. ఒకటే. ఎందుకంటే ఆ టాపిక్ కవర్ కాలే, ఇక్కడ మిస్ అయినట్టుంది, అది ఇంపార్టెంట్ కదా. అండ్ నెక్స్ట్ యూనిట్ 5లో మీరు ఈ క్వశ్చన్ బ్యాంక్ ప్రాబ్లం చేస్తే చాలమ్మా. ఎగ్జామినేషన్లో ఏ మోడల్ వచ్చినా చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ 10 years నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉన్న మోడల్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇవి తప్ప ఏం రావట్లేదు, ఇదే మోడల్. సో యూనిట్ 5 లాస్ట్ బిట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. అంటే డిఫరెన్షియేషన్ మీద ఇచ్చింది కానీ సార్ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్నాయి సార్. డిఫరెన్షియేషన్ పైన ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది d²y/dt² sin t. ఇక్కడ y వాల్యూ y డాష్ వాల్యూ 0 when t is equal to 0. ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా? మీకు ప్రజెంటేషన్ కనిపిస్తుందమ్మా?
ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ ఏ ప్రాబ్లం మీకు ఎంత డౌట్ ఉంది? సార్ జీ ఉంది చూడండి సార్, ఆడ y/π/2 అని అన్నారు సార్. మనం లాప్లాస్ నార్మల్గా అప్లై చేస్తాం కదా సార్. అవును, జీరోలో చేస్తాం. కానీ అక్కడ y/π/2 ఇచ్చే వరకు మాకు డౌట్ ఉంది సార్. అంటే x అనేది π/2 అనుకోవాలా సార్? అండ్ అంతే, ఎక్స్ వాల్యూ 5/5. t అనేది π/2 అనుకోవాలా సార్? ఇది ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎందుకు ఇచ్చారు మీకు, కాన్స్టెంట్స్ ప్రొవైడ్ చేయడానికి. ఫైనల్గా మీకు కాన్స్టెంట్స్ వస్తాయి. యాక్చువల్గా y'(0) ఇస్తారు. సొల్యూషన్లో కూడా y'(0) కంటిన్యూ అవుతుంటుంది. అంతా ఫైనల్గా ఫైండ్ చేసినాక అప్పుడు మీరు రెండు సైడ్లో ఎక్స్ వాల్యూ 5/2 తీసుకోండి. ఫైనల్ స్టెప్లో ఆఫ్టర్ అప్టైనింగ్ ఫైనల్ సొల్యూషన్ యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్సో అప్లయింగ్ ఇన్వర్స్ లాప్లాస్, ఫైనల్లీ యూ విల్ గెట్ సమ్ రిలేషన్ అమ్మా ఇన్ టర్మ్స్ ఆఫ్ y and x. దేర్ యూ విల్ హ్యావ్ y'(0). y'(0) అలాగే ఉంటుంది. y'(0) 0 పెట్టుకుంటారు, ఓకే, బట్ y'(0) రిమైన్స్. అప్పుడు మీరు ఏంటంటే టూ సైడ్స్ పుట్ t is equal to π/2, then y'(0) వాల్యూ విల్ బి అప్టైన్. మీరు మొత్తం సేమ్ యాజ్ ఇది చేయండి, మిగతా ఎలా చేశారు అలాగా. y'(0) ఒకటి మిగులుతూ కంటిన్యూ ఉంటుంది అన్నమాట. అక్కడ y'(0) అనే వాల్యూ అసైన్ చేయలేదు. సో అది ఎలా చేయాలంటే t వాల్యూ 5/2 తీసుకుంటే ఫైనల్ సొల్యూషన్లో యూ విల్ గెట్ దట్ ఛాన్స్. యాక్చువల్లీ ఇప్పుడు నాకు మొబైల్లో లేదమ్మా, నెట్ లేదు ఒకటి, నేను పేపర్ మీద చెప్పలేను ఇప్పుడు, నేను ప్రాబ్లం కొంచెం ఇబ్బంది ఉంది. వీలే చూద్దాం, నేను ఒకవేళ ఈ ఫస్ట్ వర్క్లో క్లాస్ దొరికితే తీసుకుంటా. ఎందుకంటే పేపర్ పైన అయితే చెప్పొచ్చు, ఇప్పుడు నాకు పవర్ పోయింది, ఇక్కడ చీకటి ఉంది, అందుకని నేను పీపీటీ చెప్తున్నా. ఈ జీ ప్రాబ్లం ఒకటి నేను చెప్తాలే, మీద ఒకటి నీకు నేను పేపర్ పైన రాసి పంపిస్తా, గ్రూప్లో షేర్ చేసుకోండి, ఓకేనా? సరే, ఇంకా ఇది ఒకటేనా, జీ ఒకటేనమ్మా ఇబ్బంది? మిగతా అయితే ఓకే. అదొకటే సార్, ఎందుకంటే మిగతావన్నీ నార్మల్ ఉన్నాయి సార్. మిగతా ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం బౌండరీ కండిషన్ ఇచ్చిండు. 5/2 అనేది బౌండరీ కండిషన్. అంటే నాన్ జీరో ఇచ్చినట్టే దట్ ఈస్ కాల్డ్ బౌండరీ కండిషన్. జీరోస్ ఇస్తే ఇనిషియల్ కండిషన్స్, ఓకే. అండ్ ఇంకోటమ్మా, మీరందరూ మ్యాథ్స్ ఒలింపియాడ్ రీసెర్చ్ చేసుకోండి, ఇంపార్టెంట్. కొంచెం గేటుకి వాటికి మీకు యూస్ఫుల్ అవుతుంది. మ్యాటర్ ఆఫ్ 50 కదా, చేయండి, కొంచెం మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఎందుకంటే మన సెక్షన్ నుంచి తక్కువ ఉన్నారు. EC1 EC3లో ఫుల్ జాయిన్ అయ్యారు, 30-40 ఉన్నాయి అక్కడ. మన సెక్షన్ నుంచి ఫిగర్ ఓన్లీ 5 కనిపిస్తారు. ఏం లేదు, మీకు అంతా ఎగ్జామ్స్ అయిపోయినాక ఫ్రీ టైంలోనే ఉంటుంది ఎగ్జామ్. ఇప్పుడు ఏం టెన్షన్ పడదు, ఇప్పుడు దాని ప్రెషర్ తీసుకోకండి, జస్ట్ రిజిస్టర్ అయ్యి వదిలేయండి అంతే, ఓకేనా? హలో, కొంచెం మ్యాథ్స్ ఒలింపియాడ్ ఒకటి రిజిస్టర్ కండి అమ్మా. మన సెక్షన్ చాలా తక్కువ ఉన్నారు, నన్ను అడుగుతున్నారు హెచ్ఓడి సార్, ECB నుంచి తక్కువ ఉన్నారని. ఏముంది పెద్దగా, మీకు కూడా యూజ్ అవుతుంది కదా, ఏదో రకం ప్రిపేర్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంత రాస్తే మంచిది, మీకు యూస్ అవుతుంది, ఒక ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకా ఏదైనా టాపిక్ డౌట్ ఉందమ్మా, యూనిట్ 4లో అయినా? ఒక్కసారి జస్ట్ రివైజ్ చేస్తాను, జస్ట్ టాపిక్స్. సో యూనిట్ 4లో మనకు స్పెషల్ ఫంక్షన్లో 3 ఫంక్షన్స్, గామా, బీటా అండ్ ఎర్రర్. గామా ఫంక్షన్లో మనకు 3 ప్యాటర్న్స్ ఉన్నాయమ్మా. గామా ఫంక్షన్ విత్ లిమిట్స్ 0 to ∞ e⁻⁻x into x⁻n−1 dx. సెకండ్ ఫార్మ్ ఏంటంటే e⁻−x², x⁻2n−1, అప్పుడు 2 ఇంటూ వస్తుంది, అంటే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to ∞ e⁻−x², x⁻2n−1 dx. And one more form is there for gamma, that is log of 1/y. లిమిట్స్ ఆర్ 0 to 1, అంటే ఫైనైట్ లిమిట్స్ తో కూడా గామా ఫంక్షన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్ ఈస్ సార్, ఈ PDF క్లారిటీ లేదు సార్. స్పెషల్ ఫంక్షన్స్ ఏమైనా వేరే PDF ఉంటే పెట్టండి సార్. కాక పీపీటీ ఒకటి ఉంది, పీపీటీ పెడతా. సేమ్ ఉంది, సేమ్ కంటెంట్ పీపీటీలో ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటాం సార్, వర్డ్స్ కనిపిస్తలేవు సార్, నెంబర్స్. ఫస్ట్ పేజీలో అమ్మ, ఫస్ట్ 2-3 పేజెస్ ఉంది అనుకుంటా, మిగతా అన్ని కూడా మిగతా ఓకే చూడండి సార్. ప్రూఫ్ దట్ ఉంది చూడండి సార్, గామా రిలేషన్ బిట్వీన్ గామా అండ్ బీటా, అది చూడండి సార్, ఒకసారి కనిపిస్తలేదు సార్ ప్రూఫ్. ఇది మొత్తం బ్లర్గా వచ్చింది సార్. ఇది ఒక్కటి వచ్చింది కదా, ఓకే.
ఓకే. ఓకే. ఇక్కడ ఏంటంటే గామా సెకండ్ ఫార్మ్ తీసుకున్నాడు. గామా m ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ x పవర్ 2n మైనస్ 1. గామా nకి 2 ఇంటూ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ y స్క్వేర్ y పవర్ 2m మైనస్ 1 dx dy. జస్ట్ అది ఒక్కటి మిస్ అయింది. తర్వాత ఏంటంటే రెండు మల్టిప్లై చేస్తే డబల్ ఇంటిగ్రల్ 2 ఇంటూ 2 4 తీసుకుంటే మిగతా ఇంటిగ్రల్స్ ఏమో 0 టు ఇన్ఫినిటీ 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ e పవర్ మైనస్ x స్క్వేర్ e పవర్ మైనస్ y స్క్వేర్ x పవర్ 2m minus 1 y పవర్ 2m minus 1 dx dy. Then he went to polar form, just a polar form, x is equal to r cos theta, y is equal to r sin theta, dx dy r dr dθ. నేను చెప్తా, ఇది కూడా పేపర్ మీద పెట్టాను, పంపిస్తాను. ఇది కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, ఈ క్లియర్ నోట్ నేను మీకు షేర్ చేస్తాను క్లాస్ రూమ్లో. ఓకే, గామా బీటా రిలేషన్. తర్వాత ఈ మోడల్ చూడమ్మా, ఇది కూడా ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ 4 ఇంటూ 1 మైనస్ x పవర్ సంథింగ్. ఇప్పుడు ఏంటి 1 మైనస్ x, ఓకే 1 మైనస్ x పవర్ 5 అలా ఉంటుంది ఇన్సైడ్లో కూడా. x పవర్ 4 1 మైనస్ x పవర్ 10 హోల్ పవర్ 2 అలా ఉన్నప్పుడు జస్ట్ 1 మైనస్ x పవర్ 10 బై తీసుకోండి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని, జస్ట్ రొటీన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చెప్పాను నేను. ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ax x పవర్ n మైనస్ 1 dx. ఇక్కడ ఒకటి ఏంటంటే e పవర్ మైనస్ x బదులు మైనస్ ax వచ్చింది. సో డ్యూ టు దట్ చేంజ్ ఆన్సర్లో గామా n బదులు గామా n బై a పవర్ n. సపోజ్ e పవర్ మైనస్ 2x వచ్చింది అనుకోండి, దెన్ జస్ట్ ట్రై టు అప్లై దిస్ రూల్. ఒక రూల్ లాగా గుర్తుంచుకోండి. e పవర్ మైనస్ 2x వస్తే అవుట్ సైడ్ గామా n బై 2 పవర్ n. జస్ట్ same application దీనికి deduction, and also show that 0 to infinity e power minus ax x power n minus 1 cos bx dx is equal to gamma n by r power n. ఇక్కడ ఏంటంటే అమ్మా x y ఇక్కడ జస్ట్ పోలార్ ఫామ్కి వెళ్తాడు అంతే. సేమ్ ఆన్సర్ ఇక్కడ పోలార్ ఫామ్కి వెళ్తాడు ఆన్సర్లో. సి హియర్ e పవర్ a ఉందా, a బదులు a ప్లస్ ib కాంప్లెక్స్ నెంబర్ ఇంట్రడక్షన్. a ప్లస్ ib తీసుకుంటే e పవర్ a మైనస్ ax e పవర్ మైనస్ ibx రెండు వస్తాయి ఇక్కడ ఆన్సర్లో కూడా. కింద డినామినేటర్లో a బదులు a ప్లస్ ib పవర్ n. ఇక్కడ a వాల్యూ r cos theta, b వాల్యూ r sin theta తీసుకుంటే మీకు వచ్చేస్తుంది ఆన్సర్ యూజింగ్ యూలర్ ఫార్ములా. cos theta ప్లస్ i sin theta హోల్ పవర్ n అంటే cos n theta ప్లస్ i sin n theta. న్యూమరేటర్ తీసుకుంటే -1. దిస్ ఫార్ములా యు నో, cos n theta మైనస్ i sin n theta. కంపేర్ చేసుకుంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేసుకుంటే రియల్ ఇంటిగ్రల్ ఇమాజినరీ ఇంటిగ్రల్. We can find the solution there easily. Is okay. It's okay. The formula. ఈ ఫార్ములా గురించి స్టూడెంట్స్ ఇది కూడా ఫార్ములా జస్ట్ రిమెంబర్ యాజ్ ఫార్ములా. గామా p ఇంటూ గామా 1 మైనస్ p ఈజ్ ఈక్వల్ టు పై బై సైన్ p పై. అంటే గామా n ఇంటూ గామా 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు పై బై సైన్ n పై. అంటే గామా 1/4 ఇంటూ గామా 3/4, గామా 1/5 ఇంటూ గామా 4/5, గామా 1/3 ఇంటూ గామా 2/3. సో ఇలాంటి ఫార్ములాస్ ఫైనల్గా ఏంటంటే బీటా ఫంక్షన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫైనల్గా ఈ మోడల్ గామాస్ వస్తాయి, ప్రొడక్ట్ అలా వస్తుంది. సో ఫైనల్గా దానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఏంటంటే పై బై సైన్ n పై. ఆ n ఏముందో జస్ట్ 1/3 ఉంటే π/3, 1/2 ఉంటే π/2, లైక్ దిస్. గామా బీటా రిలేషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బీటా 9/2, 7/2. ఈ ఫార్ములా జస్ట్ గామా బీటా రిలేషనే. గామా n గామా m బై గామా n ప్లస్ n. ఎర్రర్ ఫంక్షన్ ఒక్కటి చూసుకోవచ్చు, ఎందుకంటే కాంప్లికేటెడ్ కనిపిస్తుంది. చూడసాక ఫంక్షన్ ప్యాటర్న్ గామా బీటాలా కాకుండా కొంచెం ఇది కొంచెం ఫంక్షన్ నొటేషన్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ఈఆర్ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎర్రర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మామూలు ఎఫ్ ఆఫ్ ఎక్సే. ఈఆర్, ఈఆర్సి అంటే కాంప్లిమెంటరీ ఎర్రర్ ఫంక్షన్. ఎర్రర్ ఫంక్షన్లో 0 to x ఉంటాయి లిమిట్స్, అండ్ ఇన్ ద కాంప్లిమెంటరీ ఎర్రర్ ఫంక్షన్ లిమిట్స్ ఆర్ x to ఇన్ఫినిటీ. అంటే కంటిన్యూటీ ఉంటుంది ఈ లిమిట్, ఈ ఇంటిగ్రేషన్స్ కంటిన్యూస్ అది x to ఇన్ఫినిటీ. అంటే ఆటోమేటిక్గా ప్లస్ చేస్తే 0 to ఇన్ఫినిటీ అవుతుంది. ఎర్రర్ ఫంక్షన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎర్రర్ ఫంక్షన్ యాడింగ్ బోత్ వీ గెట్ 1 యాజ్ రిజల్ట్. ఎందుకంటే 2/√, ఆ మిగతా ఇంటిగ్రేషన్ యూజింగ్ గామా ఫంక్షన్ దట్ ఇస్ √π/2 క్యాన్సల్ అవుతాయి రెండు. ఎర్రర్ ఫంక్షన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎర్రర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే వీ కెన్ రైట్ ఎర్రర్ ఫంక్షన్ యాజ్ 1 మైనస్ కాంప్లిమెంటరీ ఎర్రర్ ఫంక్షన్, లేదా
Complement error function is equal to 1 minus error function. One more thing, properties of error function. Error function is odd function amma. Whenever we replace x with minus x, we get minus sign on the అంటే ఫంక్షన్ మైనస్ అవుతుంది. ఎక్స్ చేంజ్ వేరియబుల్ చేంజ్ చేస్తే ఫంక్షన్ సైన్ మారుతుంది. అండ్ దట్ మీన్స్ ఫంక్షన్ ఈజ్ ఎర్రర్ ఆడ్ ఫంక్షన్. ప్రూఫ్ కూడా చెప్పాను క్లాస్ నేను. ఈ ప్రూఫ్ చూసుకోండి. ఓకే, దిస్ ఆల్సో ఓకే. అండ్ సీ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా గుర్తుంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్, డెరివేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ అంటే ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ లేదు, ఆల్ఫా ఎక్స్ ఉందాము. సీ దిస్, ఈ ఆల్ఫా బదులు వాడు 2x ఉంది అనుకోండి. జస్ట్ అక్కడ అవుట్ సైడ్లో ఫార్ములాలో 2 ఆల్ఫా బై రూట్ పై ఇంటూ e పవర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఆల్ఫా మారితే అక్కడ వాల్యూ మారుతుంది. సపోజ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ తీసుకుంటాం అనుకోండి. ఆన్సర్ ఈస్ 2 బై రూట్ పై e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది ఒక ఫార్ములా గుర్తుంచుకోండి. బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్లో ఆ ఫార్ములా వాడతాం మనం. ఇది ఇంపార్టెంట్. ఈ ప్రూఫ్ అడుగుతారు అప్పుడప్పుడు. షో దట్ integration of error function of alpha x with the limit 0 to t is equal to t into error function of alpha t plus 1 by alpha root pi into e. ఇది క్వశ్చన్ ఫైండ్ చేయమన్నాడు, ప్రూఫ్ అంటాడు. ప్రూఫ్ అంటే బోత్ సైడ్స్ ఇస్తాడు ఆన్సర్ నీకు. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కనుక ఆర్హెచ్ఎస్లో డౌటే లేదు. ఏం చూపించిండో అది ట్రై చేయడం, అది రావడానికి ట్రై చేయండి స్టెప్ బై స్టెప్. ఆల్మోస్ట్ జస్ట్ 4 స్టెప్స్ అమ్మ చూడండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ ఇది ఆల్రెడీ చేశాను నేను. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఫార్ములా వాడుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ పవర్ సిరీస్ మెథడ్, యూ నో దట్ ఇక్కడ పవర్ సిరీస్ we assume the solution of the differential equation as power series. That too, this method is for only homogeneous equations అంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉన్నప్పుడు. 1 minute అమ్మ, 1 minute స్టూడెంట్స్. ఓకే అమ్మా. సో పవర్ సిరీస్ మెథడ్ పైన కొంచెం ప్రాక్టీస్ చేయడము ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో వస్తుంది. పవర్ సిరీస్లో మెయిన్ ఏం ఏంటంటే ఫస్ట్ సొల్యూషన్ వైని పవర్ సిరీస్ అనుకోవడం. సిఎం ఎక్స్ పవర్ ఎం అంటే యూ కెన్ యూస్ సమ్మేషన్ నొటేషన్ ఆర్ ఎక్స్పాన్షన్ నొటేషన్. నో ప్రాబ్లం. సమ్మేషన్ వాడండి లేదా ఎక్స్పాన్షన్ అంటే y is equal to c0 plus c1 x plus c2 x square అప్ టు ఒక 4 టర్మ్స్ కంటిన్యూ చేయాలి స్టెప్ టు స్టెప్. దెన్ యూ విల్ గెట్ కాన్స్టెంట్ టర్మ్స్, ఎక్స్ పవర్ 1 కోఎఫిషియెంట్స్, ఎక్స్ పవర్ 2 కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయడం రెండు సైడ్లు. ఇది బెటర్ అమ్మా. అంటే ఇది కొంచెం ఎక్స్పాన్షన్ ఉంటుంది, కొంచెం ఓపుకుంటే ఇది చాలా బెటర్. ఇది మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సమ్మేషన్ యూజ్ చేసి ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ ద ఇండెక్స్ సేమ్. యూ హ్యావ్ టు మేక్ సేమ్ ఇండెక్స్, యూ హ్యావ్ టు మేక్ సేమ్ ఎక్స్ పవర్స్ ఆన్ బోత్ ది సైడ్. అది కొంచెం ఇబ్బంది అయితే ఇదైతే బెటర్ అమ్మా. యూ కెన్ యూజ్ ఎక్స్పాన్షన్. y is equal to c0 plus c1 x plus c2 x square and so on up to 4 పవర్ తీసుకోండి. సిమిలర్లీ y డాష్ లో కూడా c1 plus c2 2c2x and so on up to x పవర్. సో ఇది యూజ్ చేస్తే మీకు ఏంటంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడం సొల్యూషన్లో. ఆన్ ద బోత్ ది సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పాన్షన్ ఉంది. అంటే ఏంటి, కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ 0 దాని మీనింగ్. అంటే ఎక్స్ పవర్ 0 కోఎఫిషియెంట్ ఈక్వల్ చేసుకోండి రెండు సైడ్ల. ఎనీవే రైట్ హ్యాండ్ సైడ్ 0. సో కాన్స్టెంట్స్ ఇది కూడా 0. ఎక్స్ పవర్ 1 కోఎఫిషియెంట్స్ 0, ఎక్స్ పవర్ 2 కోఎఫిషియెంట్ 0, ఎక్స్ పవర్ 3 వరకు చేస్తే యూ విల్ గెట్ సమ్ ఐడియా. అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద కాన్స్టెంట్స్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఆడ్ కోఎఫిషియెంట్స్ ఎలా ఉన్నాయి, ఈవెన్ కోఎఫిషియెంట్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ ద రూల్ బిహైండ్ ద కోఎఫిషియెంట్స్. వీ కెన్ ఫైండ్ సమ్ రూల్. సీ దిస్, ఈ మోడల్ చూసుకోండి. C3 4c0/3 వచ్చింది, C4 2c0/3 వచ్చింది, C5 4c0/15 5. జస్ట్ అట్లా మీరు రూల్ ఫైండ్ అట్లీస్ట్ సబ్స్టిట్యూట్ ద కాన్స్టెంట్స్ ఇన్ ద సొల్యూషన్ అప్ టు C4 వరకు. దట్స్ ఇట్. C0 into something plus C1 into something you will get. Suppose the equation is second order, you will get 2 constants. ఇది ఫస్ట్ ఆర్డర్ కనుక ఇలా వచ్చింది.
4y డబల్ డాష్. సో మీకు ఈ నోట్స్లో ఆల్మోస్ట్ ఎక్స్పాన్షన్లో ఉందమ్మా ప్రొసీజరు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది సమ్మేషన్లో చెప్పిన. కొందరికి అది ఈజీ అనిపిస్తుంది, కొందరు ఈజీ గ్రాస్ప్ చేస్తారు సమ్మేషన్ది. సిగ్మా ఈక్వల్ చేయడం అంటే ఏంది, ఎం ఈజ్ కూడా 2 ఉన్నప్పుడు ఎం ఈజ్ కూడా 0 చేయాలంటే ఎం ఈజ్ కూడా m+2 సబ్స్టిట్యూట్ చేయడం. అప్పుడు x⁴m ఈక్వల్ అవుతుంది, ఇండెక్స్ కూడా 0తో స్టార్ట్ అవుతుంది. దెన్ వీ కెన్ టేక్ summation one side, x⁴1 outside, remaining will be you have some constant relation, that is called recurrence relation. Using that relation you can find every constant. No need to search for constants, coefficients equal to zeros both sides. ఇది కొంచెం లెంత్ ఉంటుంది, సమ్మేషన్ వాడితే చాలా ఫాస్ట్గా సొల్యూషన్ వస్తుంది మనకు. యువర్ చాయిస్, డిపెండ్స్ మీకు ఓపిక. సో after power series method we discussed about Lagrange's లెజెండర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లెజెండర్ డిఫరెన్షియల్ మాత్రం ఇది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. లెజెండర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రొసీజరు, ఎందుకంటే ఈ లాంగ్ ఆన్సర్లో ఒకే క్వశ్చన్ వస్తుంది, 14 మార్క్స్ రావచ్చు డైరెక్ట్. లెంత్గా ఉంటుంది కదా సొల్యూషన్. సో 1 - x² y డబల్ డాష్ - 2x * y డాష్ ప్లస్ n * పేపర్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అయిందా సార్, లేకపోతే నోనమ్మా సెమ్ 1 ఉన్నట్టుంది. ఇప్పటికైతే ఏం మనకు రాలేక మళ్ళీ రూల్స్. సెమ్ 1లో మీకు ఏ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ సెమ్ 2లో కూడా. మీరు మొన్న రాశారు కదా, మీకు ఐడియా ఉంది, అది చూసుకోండి, ఆ ప్యాటర్న్ వస్తుంది. చాయిస్ ఉంది ఫుల్ ఈసారి కూడా. ఇక్కడ ఆల్మోస్ట్ ఆన్లైన్ మోడ్ అయింది కదా ఈ సెమిస్టర్ అంతా కూడా. సో ఆన్లైన్ మోడ్ ఉన్నప్పుడు చాయిస్ ఉంటుంది, డెఫినెట్లీ చాయిస్ ఉంటుంది. అదే చాయిస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, పవర్ సిరీస్ మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ ద ఈక్వేషన్ అండ్ అసైనింగ్ n వాల్యూస్, డిఫరెంట్ n వాల్యూస్, ఈవెన్ n వాల్యూస్కి, ఆడ్ n వాల్యూస్కి వీ విల్ గెట్ సమ్ ఫైనైట్ రిజల్ట్. ఒకటి ఇన్ఫినిటీ సిరీస్ వస్తుంది, ఒకటి ఫైనైట్ ఫంక్షన్ వస్తుంది. ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫైనైట్ ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ లెజెండర్ పాలినామియల్. సో లెజెండర్ పాలినామియల్కి మనం we use Rodriguez formula. Using this we can find any p value. ఇదంతా ఏం లేదమ్మా మీకు, ఇదంతా ఏం లేదు, దీని నుంచి ఏమి వరకు కాకండి. జస్ట్ లెజెండర్ పాలినామియల్, రోడ్రిగ్ ఫార్ములా. రోడ్రిగ్ ఫార్ములా కూడా డెరివేషన్ లేదు, జస్ట్ రోడ్రిగ్ ఫార్ములా గుర్తుంచుకోండి. యూజింగ్ రోడ్రిగ్ ఫార్ములా హౌ టు ఫైండ్ ద p వాల్యూస్, p1 ఏంటి p2 ఏంటి సబ్స్టిట్యూట్ చేయడం. ఈ సమ్మేషన్ ఫార్ములా లేదు, ఈ సమ్మేషన్ వాల్యూ ఫార్ములా మీకు లేదు సిలబస్లో, డోంట్ వర్రీ. జస్ట్ యూజింగ్ రోడ్రిగ్ ఫార్ములా హౌ టు గెట్ p0, p1, p2, p3, p4 ఈ కంప్యూట్ చేయడం నేర్చుకోండి. p6 వరకు ఇచ్చింది ఇక్కడ డెరివేషన్. సార్ ఈ పీడిఎఫ్ లో పోర్షన్ ఎంత వరకు ఉందో మిగతాది కట్ చేసి పంపించండి సార్. ఇది ఈ పీడిఎఫ్ లో ఇప్పుడు ఇదంతా ఉందమ్మా, ఇదంతా ఉంది, ఈ ఎక్స్పోనెన్షియల్ ఉంది. మీకు లేనిది ఏంటంటే ఇది లేదమ్మా, జనరేటింగ్ ఫంక్షన్ లేదు, జనరేటింగ్ ఫంక్షన్ లేదు. ఓ పని చేస్తాలే, నా దగ్గర పీపీటీ ఉంది, పీపీటీలో స్కిప్ చేసి పంపిస్తా అయితే. ఓకే, నేను చెప్పిన వరకేనమ్మా. పీపీటీలో నేను మామూలుగా క్లాస్లో ఏమేమి టాపిక్ చెప్పానో అవే. నో జనరేటింగ్ ఫంక్షన్, నో రికరెన్స్ రిలేషన్స్, ఇది లేదు, ఈ టాపిక్ లేదు. దీని మీద రికరెన్స్ రిలేషన్స్ ఉంటాయి. షో దట్ p01 = px, ఇవన్నీ లేవు అక్కడ సిలబస్లో లేవు ఇవన్నీ, నో నీడ్. ఇది లేదా ఈ టాపిక్ కంప్లీట్గా లాస్ట్ 3 పేజెస్ జనరేటివ్ ఫంక్షన్ టాపికే లేదు, లీవ్ ఇట్. ఇవి ఉన్నాయి, p టర్మ్స్ టు x టర్మ్స్, x టర్మ్స్ టు p టర్మ్స్ ఉంది. మరి దీనికన్నా ముందు టాపిక్ లేదు, ఏది రోడ్రిగ్ ఫార్ములా. ఓకే, ఇది లేదమ్మా, ఈ సిగ్మా, ఈ సమ్మేషన్ pn ఆఫ్ x = రోడ్రిగ్ ఫార్ములా కాకుండా ఈ సమ్మేషన్ ఉంది కదా, r = 0 to n, ఈ టాపిక్ లేదు మీకు. సో దీని ఇది ఒకటి లేదు, మిగతా అంత ఉంది మామూలుగా. ఇదంతా చెప్పింది నేను చెప్పింది క్లాస్లో. యూనిట్ 3 కూడా చాలా ఇంపార్టెంట్. యూనిట్ 3లో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. యూనిట్ 3లో జస్ట్ మనం స్టార్టింగ్లో ఎగ్జామ్ పెట్టాం మిడ్-1. సెకండ్ టాపిక్ ఆన్వర్డ్స్ అంటే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్. దాంట్లో కూడా పర్టికులర్ సొల్యూషన్స్ మన మెథడ్స్ 4 మెథడ్స్ ఉన్నాయి. e⁴x ఉన్నప్పుడు, e⁴ అండ్ x⁴n ఉన్నప్పుడు, k ఉన్నప్పుడు, sin ax or cos ax,
and e power x into sin or e power x into x power k into sin. 5 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈచ్ మెథడ్ ఒక్కొక్క ప్రాబ్లం చేయడం ట్రై చేయండి అమ్మా. అసైన్మెంట్ కోసం కాదు కూడా మీకోసం చేయండి ఒకసారి, ఎగ్జామ్ కోసం మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆన్ ఈచ్ మెథడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ప్రాబ్లం. Yeah, this time here onwards we have the methods. Particular solution, case, trigonometric case, algebraic case, and the product of exponential to remaining two function. And so these are problems given here on each method. Already we discussed about these formulas. ఇంకోటి ఈ మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినామో, మిడ్ అయిపోయినాక మనం క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మిడ్ కోసం అక్కర్లేదు అది. ఆఫ్టర్ మిడ్ మనకు టైం ఉంటుంది. మీకు ప్రాక్టికల్ క్లాసులు స్టార్ట్ మీకు వచ్చింది కదా, సర్కులర్ చూసారా? 6th నుంచి అమ్మా ల్యాబ్స్. ఓకే, వీక్లీ 2 ఉంటాయి మీకు ల్యాబ్స్. 2 times సపోజ్ టు కమ్ టు కాలేజ్ వీక్లీ. ఆఫ్టర్ ల్యాబ్ కూడా మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ వస్తుంది. సో మధ్యలో మనం క్వశ్చన్ పేపర్స్ కొన్ని డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. దానికి ఏం వరీ కాకండి. బట్ మీటి కోసం ప్రిపేర్ కండి బాగా. చాలా టాపిక్స్ ఉన్నాయి మిడ్లో. ఇది వస్తుంది, ఇది రాదని ఏం చెప్పాలి నేను. స్కిప్ చేయొద్దు. ఆల్మోస్ట్ ఫోకస్ ఆన్ ఆల్ టాపిక్స్, ఏది మీరు చేసుకోవద్దు. దీస్ ఆల్ ఆర్ మెథడ్స్ 5 వరకు ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఆఫ్టర్ పర్టికులర్ ఇంటిగ్రల్ టాపిక్ ఇమీడియట్లీ వీ హ్యావ్ కాషీ యూలర్ ఈక్వేషన్. చెప్పండి. ఎక్స్టర్నల్స్ ముందా లేకపోతే ఎగ్జామ్స్ చదువుతానా సార్? నో, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ముందు ఉంటాయి అమ్మా. ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ముందు ఉంటాయి జనరల్గా. మళ్ళీ అయితే సెమ్ ఎగ్జామ్స్ 20 నుంచి స్టార్ట్ అంటారు కదా సార్, మళ్ళీ ల్యాబ్ ఎక్స్టర్నల్స్ 20 అనేది కన్ఫామ్గా వచ్చిందా? లేదు సార్, అంటే లేదు. అవునవును అన్నారు కానీ లేదమ్మా, ఇంకా రాలేదు. అది ఓయూది వచ్చేదాకా నమ్మకం ఉండదు. ఓయూది చెప్తే 1 month ముందే చెప్తారు కదా సార్. అంటే చెప్తారు. మీకు రిజిస్టర్ చేసుకోవాలి కదా, మీరు ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ అన్ని చేసుకోవాలి కదా. మీరు అప్లికేషన్ ఏమన్నా ఉంటాయి కదా, బ్యాక్లాగ్స్ వస్తాయి. ఇప్పుడు సెమ్ 1 రిజల్ట్స్ రావాలి, సెమ్ 1లో బ్యాక్లాగ్ కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి, సెమ్ 2తో పాటు ఎగ్జామ్ రాయాలి మీరు. సో ప్రాసెస్ ఉంది, టైం ఉంది ఇంకా మనకు. వీ విల్ హ్యావ్ సమ్ టైం, మధ్యలో గ్యాప్ ఉంటుంది మీకు. జనరల్లీ ఆఫ్టర్ ల్యాబ్ అయినప్పుడు, ఎందుకంటే ల్యాబ్ ఎక్స్టర్నల్ అయిపోయినాక ఆ మార్క్స్ పంపిస్తున్నాం ఆ ఓయూకి. అవి పంపించినాక థియరీ ఎగ్జామ్స్, అప్పుడు 2 కలిపి మేమో వస్తుంది మీకు, ఇది కలిపి రిజల్ట్ వస్తుంది. అట్లా ఓకేనమ్మా. ఇక కొంచెం ప్రిపేర్ కండి, ఓకేనా? యూ ప్రిపేర్ వెల్, ప్రాక్టీస్ చేయండి ఆన్ ఈచ్ మెథడ్. అండ్ అసైన్మెంట్ చెప్పాను కదా, ట్రై టు ప్రాక్టీస్ 2 to యూనిట్ వైజ్గా చేసుకోండి క్వశ్చన్ బ్యాంక్ నుంచి. తర్వాత టాపిక్ రాన్స్కియన్ చెప్పాను. ఓకే, రాన్స్కియన్ ఈజ్ ఫర్ యూజ్డ్ ఫర్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. ఒక్క టాపిక్ అమ్మ. యూలర్ కాచి ఒకటి ఫోకస్, జస్ట్ చూడండి. యూలర్ కాచి ఈక్వేషన్, వెనెవర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వేరియబుల్ కోఎఫిషియెంట్స్. ప్రీవియస్ ఈక్వేషన్కి ఈ ఈక్వేషన్ తేడా ఏంటంటే, డి పవర్ ఎన్ ఉన్నప్పుడు ఎక్స్ పవర్ ఎన్ మల్టిప్లైర్ ఉంటుంది, డి స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈజ్ కాల్డ్ హోమోజీనియస్ ఫామ్. అంటే ఎక్స్ పవర్ ఎక్స్ డిగ్రీ, డెరివేటివ్ డిగ్రీ both are same and they multiply together. This type of equations are called Cauchy-Euler equations. So ఈ మోడల్ ఒకటే, x is equal to e power t substitution సరిపోతుంది. When we put x is equal to e power t, obviously x into d becomes theta, x square into d square become theta into theta minus 1. ఇక్కడ theta అంటే d by dt, న్యూ వేరియబుల్. d by dx బదులు d by dt వస్తుంది, కొత్త వేరియబుల్. అండ్ దెన్ ఏమైతే ఇక్కడ వేరియబుల్ కోఎఫిషియంట్స్ బికమ్ constant coefficients. Once we obtain constant coefficient, remaining procedure as usual, same previous methods వెళ్ళిపోతాం మళ్ళీ. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. ఇక్కడ డి అని చూపిస్తుండు జనరల్గా. ఇది డి అన్న థీటా తీసుకుంటుంది. ఈ 2 సేమ్ డీస్ యూజ్ చేయొద్దు. యూ చూస్ థీటా ఫర్ న్యూ డెరివేటివ్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్. ఒకసారి మనం కాన్స్టెంట్ కోఎఫిషియంట్కి వెళ్ళామంటే యూజింగ్ ప్రీవియస్ మెథడ్, మళ్ళీ ఎర్లీగా పెట్టిన మెథడే. ఆల్జీబ్రాయిక్ వస్తుండొచ్చు, ఇట్ మే బి ఎక్స్పోనెన్షియల్, ఇట్ మే బి ట్రిగ్నోమెట్రిక్. యూజింగ్ ఎర్లియర్ మెథడ్స్ వీ కెన్ సాల్వ్ ఇట్. ఫైనల్లీ వీల్ గెట్ ద సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా. మళ్ళీ టీని వస్తుంది, టీని లాగ్ ఎక్స్ రాసుకోండి. వేరెవర్ టీ రిప్లేస్ విత్ లా. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా ఎక్స్ ఈజ్ కూడా ఈ పవర్ టీ తీసుకున్నాం, అంటే టీ ఈజ్ కూడా లాగ్ ఎక్స్.
రీసబ్స్టిట్యూట్ ద వేరియబుల్. ఈ మోడల్లో చూసుకోండి. ఒక ప్రాబ్లం చేయండి. ఈ మోడల్ ఒక ప్రాబ్లం తీసుకున్నామా కంపల్సరీ చేయండి. అసైన్మెంట్లో ఇది ఒకటి చేయడం ట్రై చేయండి. యూరల్ కాచి ఒకటి మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ప్రతి ఎగ్జామ్లో ఈ మెథడ్ మీద క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ చూపిస్తాం మీకు ఎవ్రీ ఇయర్. వాల్కెన్ యూజ్ చేయాలి కదా సార్? రాస్కియాన్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ క్వశ్చన్ కంపల్సరీ అమ్మ, గ్యారంటీ వచ్చిందన్నమాట. ఇది గంశాలి కొన్ని క్వశ్చన్ చెప్తాం మీకు. అంటే ఆఫ్టర్ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఏది ఫ్రీక్వెంట్గా వస్తున్నాయో మీకు చెప్తాను. కొన్ని టాపిక్స్ ఏది స్కిప్ చేయాలో చెప్తాను మీకు. ఎక్కువ రాని టాపిక్స్ కూడా చెప్తాను. అప్పుడు కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. చాలా ఉంటుంది కదా సిలబస్, కొంచెం కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. చాయిస్ ఎక్కువ ఉంది కనుక సో మనకు స్కిప్ చేసుకునే ఛాన్స్ ఉంది. కొంచెం టఫ్ ఉన్న కాంప్లికేటెడ్ టాపిక్స్ స్కిప్ చేసుకోవచ్చు కొంచెం. ల్యాప్లాస్ నో నీడ్ టు అమ్మ. ల్యాప్లాస్ ఏంటంటే ఫార్ములాస్ అందరు కూడా ఫస్ట్ ల్యాప్లాస్లో ల్యాప్లాస్ 1, ల్యాప్లాస్ ఆఫ్ టీటా, ల్యాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్, ల్యాప్లాస్ ఆఫ్ సైన్, ల్యాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ, ల్యాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ, ల్యాప్లాస్ ఆఫ్ కాస్ హెచ్ఏటీ. ఈ ఫార్ములాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకోండి. మీకు ఫార్ములాస్ ఐడియా వచ్చిన అన్ని ఫార్ములాస్ స్టాండర్డ్ ఫార్ములాస్ నోటెడ్ అవుతామా. యూ కెన్ అప్లై ద థీరమ్స్. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ల్యాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 8 ఇంటూ కాస్ బీటీ, ల్యాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 8 ఇంటూ టీ పవర్ ఎన్. థీరం ఐడియా ఉంటే మనం చేయొచ్చు. బేసిక్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. బేసిక్ ఫార్ములాస్ ఐడియా ఉంటే అక్కర్లేదు. ఇవ్వండి మెటీరియల్. సరే ఒక్కసారి ల్యాప్లాస్ ఓపెన్ చేసి కొంచెం చూపిస్తా. సో మీకు ఐ విల్ ట్రై టు అప్లోడ్ అమ్మా ల్యాప్లాస్ ఫార్ములాస్ అన్ని ఒకటి మీకు ఒకటి పీడిఎఫ్ పెడతా నేను. వర్డ్ ఫైల్ ఒకటి ఉంది, అన్ని ఫార్ములాస్ ఉంటాయి అక్కడ. ఆల్ ప్రాపర్టీస్ ఆల్ ఫార్ములాస్ గ్యాదర్ ఇట్ వన్ ప్లేస్. ఒక్కసారి చూపిస్తుంది కూడా. ఈ ఫార్ములాస్ అని గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. డెరివేషన్ కూడా కాదు, ఫార్ములా గుర్తు. ల్యాప్టాప్ టీ పవర్ ఎన్ గామా n+1/n s power n+1. ఇన్వర్స్ లాప్లాస్ ఎట్ ద సేమ్ టైం సేమ్ ప్రాపర్టీస్ రివర్స్ రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్. సో ప్రాపర్టీ టు ప్రాపర్టీ, థీరం టు థీరం, ట్రై టు రైట్ ద ఇన్వర్స్ ఫార్ములా. ఇవన్నీ కూడా సేమ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇన్వర్స్. సెకండ్ షిఫ్టింగ్, ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్స్. ఇక్కడ మనకు రెండే టాపిక్స్, లాప్లాస్, ఇన్వర్స్ లాప్లాస్. అండ్ థర్డ్ టాపిక్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అక్కడ ఏం చేస్తున్నాం మనం, లాప్లాస్ వాడుతున్నాం, ఇన్వర్స్ వాడుతున్నాం. ఫస్ట్ వి అప్లై ద లాప్లాస్, దెన్ వాట్ హ్యాపెన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ బికమ్స్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. అంటే మీరు ఫస్ట్ కాన్సెప్ట్ ఉన్నాం. ఇక్కడ ఏమైందంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఆల్జిబ్రాయిక్ వెళ్ళిపోతుంది. ఆల్జిబ్రాయిక్ కన్వర్ట్ అయిపోతుంది లాప్లాస్ అప్లై చేయగానే. దెన్ వాట్ వీ డూ, వీ హ్యావ్ టు అప్లై ద ఇన్వర్స్ లాప్లాస్ ఆన్ దట్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. అగైన్ we get some continuous functions. సొల్యూషన్లో మళ్ళీ రియల్ వాల్యూస్ వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం వేరియబుల్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. అంటే రియల్ వేరియబుల్ ఫంక్షన్ని కాంప్లెక్స్ వేరియబుల్ కన్వర్ట్ చేసి మళ్ళీ ఇన్వర్స్ అప్లై చేసి మళ్ళీ వి అబ్టైనింగ్ రియల్ వాల్యూస్. అంటే దిస్ ఇస్ లైక్ జస్ట్ లైక్ కోడింగ్ డీకోడింగ్ మెథడ్. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే జనరల్గా సొల్యూషన్ అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ అనే టర్మ్ మనకు యూజ్ అవుతలేదు. ఆల్జిబ్రా వర్క్స్ వచ్చినాయి మొత్తం. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫిట్ చేసుకోవడము, ఆల్మోస్ట్ కూడా పార్షియల్ ఫ్రాక్షన్లో వస్తాయి మనకి ఇన్వర్స్. ఫస్ట్ కేసులోనే వీ హ్యావ్ టు అప్లై కన్వల్యూషన్ థీరం. ఇది ఆల్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు కదా మీకు. చాలా ప్రాబ్లమ్స్ మన డిస్కషన్ క్లాస్ లో కూడా. పార్షియల్ ఫ్రాక్షన్స్ పీడిఎఫ్ పెడతానని చెప్పారు సార్. 4-5 ఈక్వేషన్స్ లా ఉన్నాయని చెప్పారు సార్. బిఎస్ గ్రేవర్ బుక్ ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర లేదు. బిఎస్ గ్రేవర్ బుక్ లో లాస్ట్ పేజీలో ఉండే ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇంటర్లో ఉన్న టాపిక్స్ అన్ని ఫార్ములాస్ ఉన్నాయమ్మా. మీరు ఇంటర్లో నేర్చుకున్న ప్రతి టాపిక్ కూడా అక్కడ ఇచ్చిన వాడు క్లియర్గా. సరే నేను పెడతాను, ఓకే నేను చూసి పెడతాను. అది కూడా ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్స్లో ఒక 4 మెథడ్స్ ఉంటాయి. కరెక్ట్ 4 మెథడ్స్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ రిపీట్ అయితే ఎట్లా, ఫ్యాక్టర్స్ పవర్స్ ఉన్నప్పుడు ఇలా, అది 3-4 ఉన్నాయి మెథడ్స్. నేను పెడతాను. బిఎస్ గ్రేవాల్లో పేజ్ నెంబర్ కూడా ఉందన్నమాట కదా. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అపెండిక్స్ 1 ఉంటుంది. ఆఫ్టర్ అన్ని టాపిక్స్ అయినాక అక్కడ మీకు ప్రతి ఒక్క టాపిక్ ఉంది ఫార్ములాస్.
పార్షియల్ ఫ్రాక్షన్ కూడా ఉంది. సార్ పేజ్ పేజ్ నెంబర్ నెంబర్ 1133 అమ్మా, 1133 1133. బిఎస్ గ్రేవాల్ బుక్ మీ దగ్గర ఉంటే 1133 పేజ్ నెంబర్ చూసుకున్నామ్మా. పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్ని మెథడ్స్ ఇక్కడ ఇచ్చిన వాడు క్లియర్గా. మనం ఇంటర్లో ఏమేమి నేర్చుకున్నాం ప్రతి టాపిక్ ఇక్కడ మళ్ళీ ఉంది. ఇంకోటి మీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అడిగారు, ఇది మ్యాట్రిక్స్ సిరీలో ఇక్కడ నుంచి చూడండి పేజ్ నెంబర్ 1132లో 4th క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఆల్మోస్ట్ అన్ని క్యూబిక్ మెథడ్, క్యూబిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి, సింథటిక్ డివిజన్ మెథడ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మెథడ్, బై క్వాడ్రాటిక్, మ్యాట్రిక్స్, స్ట్రేట్ లైన్, ఆల్మోస్ట్ బేసిక్స్ అంతా ఉంది ఇక్కడ. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. పేజ్ నెంబర్ సార్ స్పెషల్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంది సార్ బిఎస్ గ్రే వల్ల? బిఎస్ గ్రే స్పెషల్ ఫంక్షన్స్ వెయిట్ మీకు ఏం చేయటం, మీకు ఒకవేళ టాపిక్ దొరకపోతే ఏం చేస్తుంటే చివరికి ఇండెక్స్ ఉంటుంది, ఇండెక్స్లో గామా అని సెర్చ్ చేయండి అమ్మా. ఇక్కడ లాస్ట్కు ఇండెక్స్ ఉంది చూసారా, లాస్ట్ పేజ్ 1235లో అక్కడ జీలోకి వెళ్ళండి. బీటా అంటే బీటాకి వెళ్ళండి, బీలో వెళ్ళండి. బీలో బీటా ఫంక్షన్ 302 కనిపిస్తుంది నెంబర్, చూడండి పేజ్ నెంబర్ 302. ఏదైనా ఒక వర్డ్ సెర్చ్ ఇక్కడ అన్నీ కనిపిస్తుంది మీకు, ఆల్ఫాబెటికల్ ఉంటుంది చూడండి. బీటా ఫంక్షన్ 302. గామాకి వెళ్తారా, జీలో చూడండి గామా ఫంక్షన్ ఇక్కడ పేజ్ నెంబర్ ఏముంది, గామా ఫంక్షన్ 302, పేజ్ నెంబర్ 302 ఉంది చూడమ్మా. గామా ఫంక్షన్ బీటా ఫంక్షన్ టాపిక్, ఎర్రర్ ఫంక్షన్ కూడా ఉంది. ఇండెక్స్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు బుక్లో. అండ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ పేజ్ నెంబర్ 1142లో చూడండి. ఆల్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ గివెన్, డిఫరెన్షియల్ ఫార్ములాస్ గివెన్, స్టాండర్డ్ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి. లెబ్నిజ్ థీరం చూడండి, కింద నేను మనం చెప్పాను కదా లెబ్నిజ్ థీరం. అండ్ సి పేజ్ నెంబర్ 1144 ఎవ్రీ ఫార్ములా గివెన్. ఇంటిగ్రేషన్లో బేసిక్ ఫార్ములాస్ అన్ని ఇచ్చింది ఇక్కడ, స్టాండర్డ్ ఫార్ములాస్ అన్ని కూడా. అండ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ సి 11th పేరా ఇందులోనే పేజ్ నెంబర్ 114లో 11th బిట్, లెబ్నిజ్ జనరల్ రూల్ ఫర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్, u ఇంటూ v ఇంటూ dx. సో ఇండెక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇంకొకటి ఇప్పుడు నేను ఫైండింగ్ ద స్పెషల్ ఫంక్షన్ చెప్పాను కదా, పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఇక్కడ మీకు షార్ట్ కట్ ఇచ్చింది, డైరెక్ట్ ఇచ్చిండు బ్రీఫ్గా. పేజ్ నెంబర్ 1148లో స్పెషల్ అది పర్టికులర్ ఇంటిగ్రల్ మెథడ్స్ ఇచ్చారు చూడండి అమ్మా, క్లియర్గా ఇచ్చింది ఇక్కడ. హౌ టు ఫైండ్ ద పర్టికులర్ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్, ట్రిగ్నోమెట్రిక్, ఆల్జిబ్రాయిక్, ప్రోడక్ట్ అండ్ యూలర్ కాచీలో కూడా మెథడ్ గివెన్ హియర్. అంటే మనం ఇక్కడ డీటెయిల్గా అక్కడ ఉంది, ఇక్కడేమో జస్ట్ బ్రీఫ్గా జస్ట్ ఫార్ములా ఉంచండి. అండ్ డిపెండ్స్ ఆన్ ది రూట్స్, హౌ టు ఫైండ్ ద సొల్యూషన్, రైట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, పేజ్ నెంబర్ 1148లో ఇచ్చిండు. సి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ టాపిక్ చూడమ్మా, పేజ్ నెంబర్ 1150 మీకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ అన్నీ ఒక చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్. ఇంతవరకే మనకు కావాల్సింది. సో ఓకేమ్మా, రికార్డింగ్ సెషన్ చేయడం మర్చిపోయాను, ఒక్క నిమిషం. నేను రికార్డింగ్ స్టార్ట్ చేసినాక అట్నే స్విచ్ లెఫ్ట్ కంటే ఒక్క నిమిషం. ఓకే, లెట్స్ డిస్కస్ ఎవ్రీ యూనిట్ బ్రీఫ్ ఆఫ్టర్ ఎగ్జామ్ అమ్మా. క్వశ్చన్ పేపర్స్ వైజ్ తీసుకుందాం మనం. ఓకే, నౌ ఆల్ ఆఫ్ యూ గివ్ యువర్ అటెండెన్స్ ఇన్ ద చాట్.